హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను ఇడ్లీ ఉప్మా చేశాను. ఇడ్లీ ఉప్మా చాలా టేస్ట్గా ఎలా వస్తుందో ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈరోజు నేను ఇడ్లీ ఉప్మా చేస్తున్నానండి. మార్నింగ్ ఇడ్లీ మిగిలిపోయాయి. ఇప్పుడు సాయంత్రం పిల్లలకి ఈవినింగ్ టిఫిన్ ఏం లేదని చెప్పేసి ఇడ్లీ ఉప్మా చేస్తున్నాను. ఇడ్లీని ఏం చేయాలంటే ముందు ఇలా పొడుంగా చేసుకోవాలన్నమాట అండి. ఇడ్లీని ఇది పొడిలాడుతూ రావాలంటే కొంచెం నూనె వేసుకుంటే అండి పొడిలాడుతూ ఉంటుంది. ఎంతో కాదు కొంచెం వేసుకొని దాన్ని ఇలా కలుపుకుంటుంటే పొడిలాడుతూ ఉప్మాలా వస్తుంది అనమాట. చూసారండి, పొడిలాడితే ఎలా ఉందో. ఒక్క చుక్క నూనె పోయడం వల్ల ఇది చక్కగా పొడిలాడితే ఇలా వస్తుంది అనమాట. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని కళాయి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు జీడిపప్పు వేయించుకోవాలి. ఫస్ట్ ఉప్మాలోకి జీడిపప్పు వేస్తే బాగుంటుంది కాబట్టి జీడిపప్పు వేసానండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా జీడిపప్పు ఉంటే, అందుకని జీడిపప్పు వేసాను నేను. కొంచెం వేయించుకోవాలి దీన్ని. ఫస్ట్ వేగిపోయాయండి. ఇప్పుడు కొంచెం పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేసుకొని వేగనిద్దామండి. లాస్ట్లో ఎండుమిరపకాయలు వేస్తాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుంటే ఉప్మా కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట. పసుపు వేసుకున్నాక పొడి చేసి పెట్టుకున్న ఇడ్లీ పొడి మొత్తం ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. అయిపోయిందండి, రెడీ అయ్యింది. ఇప్పుడు లాస్ట్లో స్టవ్ కట్టేసేసి లాస్ట్లో కొంచెం సాల్ట్, ఆల్రెడీ ఇడ్లీలో మనం సాల్ట్ వేస్తాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోద్దండి. కొంచెం సాల్ట్ వేసి టేస్ట్కి కొంచెం నిమ్మరసం కొంచెం పిండుకుంటే బాగుంటుందండి. పిండుకొని మొత్తం కలుపుకోవాలి. చూసారండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారైపోయింది ఇడ్లీ ఉప్మా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఉంటే.